డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు అద్భుతంగా ఉపయోగపడుతుందని, అందిస్తున్న ఆహారం ఆరోగ్యకరంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్న కారణంగా విద్యార్థులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తడం లేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. రాబోయే స్వర్ణ యుగానికి ఈ పథకం తొలిమెట్టుగా నిలుస్తోందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పొదిలి పట్టణంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో మేము చూసినటువంటి అబ్జర్వేషన్స్లో ఇక్కడ కుకింగ్ ఫుడ్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫుడ్ని తీసుకుంటా ఉన్నారు. సన్నబియ్యం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి జబ్బులు కానీ, ఎటువంటి కడుపు నొప్పులు కానీ, తలనొప్పులు కానీ, మోకాలు నొప్పులు కానీ ఇటువంటి ఏమి రావట్లేదు. మాకు ఈ భోజనం చాలా బాగుంది. మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈరోజు బ్రహ్మాండంగా మాకు భోజన వస్తు కల్పిస్తూ ఉన్నారని మా విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక రకంగా ఇది ఒక పండుగ వాతావరణంలో కనపడతా ఉంది. పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ కళ్ళల్లో కనపడుతున్నటువంటి ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, మనం మనసారా అభినందించుకోవాలి. మనసారా మా స్కూల్ యాజమాన్యాన్ని అంటే అలాగే అధికారులని, టీచర్స్ని అందరినీ కూడా మనం ఇక్కడ గర్వంగా వాళ్ళ సారథ్యంలో జరుగుతున్నటువంటి పనిని మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఫుడ్ విషయంలో, వీటి విషయంలో ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఆ పిల్లలు ఎట్టుపోతే ఏం అనుకొని గత పాలకుల మాదిరిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించేటువంటి పరిస్థితి. కానీ ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అటుపక్క టీచర్స్, ఒక పక్క ప్రజాప్రతినిధులు అందరం కూడా ఉమ్మడిగా అబ్జర్వేషన్స్ చేసుకుంటూ పిల్లలకు మంచి భోజన వస్తువులు కల్పించి మంచి చదువును కూడా చదువుకునే విధంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తూ మంచి చదువు వచ్చేలా వాళ్ళకి తర్ఫీదులు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. రాబో కాలంలో ఇది ఒక స్వర్ణయుగంగా, స్వర్ణాంధ్రగా రూపుదిద్దకపోతుంది అనే దానికి ఇది తొలిమెట్టుగా అవతరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.